హలో ఫ్రెండ్స్, ఈరోజు గుమ్మడి వడియాల రెసిపీ చూపిస్తానండి. పూర్వం నుంచి ఏ విధంగా చేసేవారో ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడంటే రకరకాలుగా పడుతున్నారు. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ వాళ్ళు ఇలాగే చేసేవాళ్ళండి. చూస్తున్నారు కదా, ఆయిల్లో వేయగానే ఎలా పువ్వుల్లా విచ్చుకున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయి, సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. చారు, పప్పుచారు, ఏదైనా వెజిటేరియన్ కర్రీస్లోకి నంచుకోవడానికి బాగుంటాయండి. బూడిద గుమ్మడికాయలు ఇవి. పైన వైట్ కలర్ లేయర్ అంతా పోయేలా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత వీటిని నేను కత్తిపీటతో కోస్తున్నాను. చాలా ముదిరికాయలండి, కత్తిపీటకు లొంగట్లేదు, చాలా కష్టమైంది కోయడం. చూస్తున్నారు కదా, తమ్ముడు లేడండి, ఉంటే వాడే కోసను, అందుకని నేనే కట్ చేసుకుంటున్నాను. అతి కష్టం మీద మొత్తానికి ఎలా అయితే కోసాను. ఈలోపు తమ్ముడు వచ్చాడండి, చాకుతో మొత్తం చిన్న చిన్న పీసుల్లా కట్ చేస్తాడు. పని ఇంకా సులువైందనమాట. చూసారు కదా, ఇదిగో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేస్తాడు. వీటిలో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒక శుభ్రమైన క్లాత్లో చుట్టి పైన బరువు పెట్టాము. ఒక నైట్ అంతా ఉంచేసాం. అలాగా చాలా వరకు వాటర్ అంతా దిగిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే పచ్చిమిర్చి, అల్లం తీసుకొని వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని కచ్చపచ్చ దంచుకొని పెట్టుకున్నాం. అలాగే ఒక ప్రక్కన మినపప్పు గ్రైండర్లో వేసుకున్నానండి. అది గట్టిగా గార్లిక్ రుబ్బినట్టే రుబ్బుకోవాలి. ఎక్కువ పొట్టుతోనే రుబ్బేస్తున్నాను నేను. అల్లం అయితే కచ్చపచ్చ మిక్సీలో అయ్యింది, కానీ పచ్చిమిర్చి పేస్ట్ అయిపోతున్నాయండి. అందుకనే రోల్లో దంచుకున్నాము, జీలకర్ర వేసి. అవన్నీ ఒక ప్రక్కన ఉంచుకున్నాను. రాత్రి నీరొడిసి పెట్టిన గుమ్మడి ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక పెద్ద గిన్నెలో వేసుకొని అందులో కాస్త ఉప్పు వేసుకొని ఇగో దంచుతున్నాను మొత్తం. అదే నేను కదండి, తమ్ముడు దంచుతున్నాడు. బాగా దంచిన తర్వాత అదే క్లాత్లో కొద్ది కొద్దిగా వేసి మొత్తం బాగా పిండేస్తే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా పిండేసుకోవాలి. పిండేసిందంతా ఒక ప్రక్కన పెట్టుకున్నాం. చూడండి, చాలా కష్టమైన ప్రాసెస్. ఇదిగో ప్రక్కన పెట్టేసామండి. ఒక్కళ్ళైతే చేయడం కష్టం అండి, ఒక ఇద్దరుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పిండేసిన ముక్కలన్నీ ఇలా పొడి పొడిగా అయినాయి, చూసారు కదా. ఇవన్నీ మళ్ళీ ఒక పెద్ద బౌల్లో వేసుకొని జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం మిశ్రమం ఉంది కదా, ఇది వేసుకోవాలి. జనరల్గా మాకు ఇంట్లో ఎక్కువ ఘాటు తింటారండి, అందుకని ఎక్కువే వేస్తున్నాను. మీకు సరిపడా వేసుకోండి. తర్వాత రుబ్బిన మినప్పిండి కూడా మినప్పిండి ఎక్కువైతే వడియాలు చాలా గట్టిగా వచ్చేస్తాయండి, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పువ్వుల్లో విచ్చుకోవు. బాగా కలుపుకోవాలండి. బాగా కలిపిన తర్వాత దాన్ని వడియాల్లో పట్టేసుకోవడమే. ఏ సైజులో కావాలో ఆ సైజులో పట్టేసుకోవడమేనండి. 3 days తర్వాత బాగా ఆరిపోయినాయి. మీరైతే గుమ్మడి వడియాలు ఎలా పడతారో కామెంట్ చేయండి. నా ప్రాసెస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.